రచయితల వేదిక అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు మీ నుంచి 4 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మన ఆటోలోకి వెళ్దాం. విద్యార్థి శక్తి తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలు రా అన్నారు. కానీ ఇక్కడ గుమికూడిన విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ సర్వ సాధకులు రా అని నిరూపించడానికి ఇక్కడ మీరంతా గుమిగూడినందుకు అభినందిస్తున్నా. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఒక గొప్ప చరిత్ర, ఘనమైనటువంటి చరిత్ర ఇక్కడి విద్యార్థులకున్నది. ఆ విద్యార్థుల వారసత్వంగా ఇక్కడ మీరు గుమికూడినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. విద్యార్థులకు త్యాగాలు చేయడం తెలుసు. ఆ త్యాగాల్ని కీర్తించి దీపాలు వెలిగించడం కళాకారులకు తెలుసు. విద్యార్థులు కళాకారులు కలిస్తే ప్రత్యేక తెలంగాణ ఇక్కడికి ఆకాశంలోంచి కిందికి దిగేటటువంటి అవకాశం ఉన్నది. నిన్నటి దాకా తెలంగాణ తెచ్చుడు ఇచ్చుడు అని 2 మాటలుండేవి. తెలంగాణ ఇచ్చుడు లేదు ఇవాళ, తెలంగాణ తెచ్చుడు కూడా లేదు ఇవాళ. తెలంగాణ తెచ్చుకున్నాడు మనమంతా కలిసి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత సంవత్సరం హోలీ కదా, సంతోషంతో ఇక్కడ ఆట ఆడుకుందామని తెలంగాణ రచయితల వేదిక చిన్న కార్యక్రమం పెడితే స్థానికేతరుడైనటువంటి ఒక సిఐ తెలంగాణ అంటే తోలు తీస్తానని మాట్లాడి 5గురిని అరెస్టు చేశాడు. ఆ 5గురు అరెస్టు చేస్తే ఆనాడిక్కడ తెలంగాణ రచయితల వేదిక కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే వచ్చే సంవత్సరం హోలీ రోజున ఇప్పటి ముప్పడిగా ఇంతకు 10 రెట్ల మందితోని పెద్ద గుంపుతోని బ్రహ్మాండమైనటువంటి హోలీ బహిరంగ సభ ఇక్కడ జరుపుకుంటాం అని చెప్పాం. పొద్దున ఆడాం, ఇప్పుడు పాడుతున్నారు. ఆట పాటలతో ప్రత్యేక తెలంగాణ దిశగా ఈ విద్యార్థి శక్తి, రాజకీయ శక్తి, కళాశక్తి అందరూ కలిసి నడుస్తున్నటువంటి ఒక ఉద్యమాన్ని మనం నిర్మించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం తీసుకోబోతున్నాం. మొన్నటి దాకా తెలంగాణ ఒక మంత్రి తెలంగాణ అంటే చెప్పుతోని కొడతాము అని చెప్పి ఒక మంత్రి మాట్లాడిండు. కరీంనగర్ లో ఎం సత్యనారాయణరావు అనేటువంటి మంత్రి. అయితే కరీంనగర్ ప్రజలు, తెలంగాణ అభిమానంతో ఉన్న కరీంనగర్ ప్రజలు చాలా గొప్ప వాళ్ళు. నువ్వు 2 చెప్పులతో కొడతాను నువ్వు అన్నావేమో కానీ మేము 2 లక్షలు ఇంటూ 2 4 లక్షల చెప్పుతో కొట్టాం అని నిరూపించారు. ఇవాళ కేవలం 4 లక్షల చెప్పులతో కొట్టే వాళ్ళకి సరిపోలేదు, తెలంగాణ వస్తలేదు కనుక 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇంటూ 2 6 కోట్ల చెప్పులతోని వాళ్ళ చెంపలు వాయగొట్టి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సందర్భం ఇవాళ ఏర్పడి ఉన్నది. దానికి మనమంతా సిద్ధం కావాలి. దానికి మనమంతా కట్టుకట్టి ఒక గొప్ప ఐక్య ఉద్యమాన్ని ఇక్కడ నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి విద్యార్థులు, యువకులు, రాజకీయ శక్తులు, కళాశక్తులు, మేధావులు, అన్ని రకాల శక్తులు తరతమ భేదం లేకుండా మొత్తంగా ప్రజల అండదండలతోని మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి కాదన్న వాడిని, కాదన్న నోటిని కాలి చెప్పుతో కొట్టి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓలి నాటి కాముని వల్ల మా గుడిసెలు కూలిపోతే రామోజీ మిద్దలు ఎట్లా పెరిగినాయి రాని. జై తెలంగాణ, ఆడుతా